నీ రీల్ మా లవర్ కి పంపించిన బ్రో మంచిగా చెప్తున్నావు అని ఆమె బ్లాక్ చేసింది. ఎక్కడ చేశాడంటే ఆమె కూడా పీరియడ్స్ లో ఉన్నాడు పంపించాడు. ఇంటేట్ అయ్యింది. సేఫ్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపో. ఎందుకంటే ఎట్లైనా ఫేమ్ వచ్చింది కదా. సరే బ్రాండ్ అంబాసిడర్ అమ్మంటున్నాడు ఎంట్రా. దీనికి ఒకవేళ నిజంగా మీకు యాడ్ వచ్చి 12 గంటల వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది స్టే ఫ్రీ సెక్యూర్ ఎక్సెల్. చూసావా ఇది విగ్గా లేకపోతే ఏంది అని. విగ్ కాదండి. అరే నాదైతే విగ్ కాదురా మాయా. నేనైతే ఇలా చూపిస్తాను. నేను ఉండలేనురా అంటే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబా కనెక్ట్స్. సారీ గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ టైం నుంచి రాదు. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే పీరియడ్ స్టార్. నేషనల్ టాపిక్ లాగా అయిపోయింది. ఒరే ఆయన ఒక ఇంటర్వ్యూ చేశాడు రా. కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నారా? తప్పులేదురా వాళ్ళు అలా చేయడంలో. జనాలు అటెన్షన్ ఇవ్వడం వల్లే వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. మనం ఏం చేసినా చూస్తారని చెప్పి. తప్పులేదు సరే, మరి మనం ఏం చేస్తాం? అలాంటివి మనం కూడా చూసి రియాక్ట్ అయిపోతాం అప్పుడప్పుడు. స్టార్ట్ చేసేద్దామా? చూడాలా? మీరు కూడా చూడాలి. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. తోలి బొమ్మలాట్లో బొమ్మలాగా ఉన్నాడు రైడ్. ఇంట్రో చూస్తేనే నాకు నవ్వు వచ్చింది రా. ఫస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారా లేకపోతే రోస్ట్ చేస్తున్నారా అని ఒక డౌట్ వచ్చింది. రోస్ట్ చేయడం కోసం ఇంటర్వ్యూ పేరు పిలిచారు అంతే. చూడట్టు మీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఒకటే, వీడియో చూడగానే ఒక లైక్, ఏమనిపిస్తే కామెంట్, నచ్చిందంటే నచ్చిందని చెప్పండి, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి, ఏదైనా పర్లేదు. అలాగే ఒకసారి ఛానల్లో విజిట్ చేసి కంటెంట్ చూడండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ 5K దగ్గరలో ఉన్నాము, అయిపోతే బూస్ట్ వస్తుంది. మేము రెగ్యులర్గా వీడియో చేయడానికి అయినా సరే ఒక బూస్ట్ రావట్లేదు, కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని కోరుచున్నాం. ఓకే, ఇక మొదలెట్టేద్దాం. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో బ్రో. నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినప్పుడు ఆ 5 days వాళ్ళు కోపం, నొప్పి, బాధ బ్రేకప్ అయి 2 years అన్నాడు కదరా, ఆడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. అరే అది విగ్గేనా అనుకుంటున్నాను నేనైతే, నాకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఈమె పీరియడ్స్ ద్వారా సఫర్ అవుతున్నందుకు, చిరాగ్గా మాట్లాడినందుకు ఆయన ఈమెను అర్థం చేసుకోకుండా వాళ్ళిద్దరు విడిపోయారు. పీరియడ్స్ వల్ల బాయ్ ఫ్రెండ్ చూదా ట్రోల్ చేస్తున్నాడు. అది ప్రోమో కట్ చేయలేదు, ట్రోల్ కట్ చేసాడు. వీడు కూడా 2 years బ్యాక్ అందుకే విడిపోయి ఉంటాడు రా. మా గర్ల్ ఫ్రెండ్ పీరియడ్స్ ఉంటుంటది, వీడు ఇసుకింది దబ్బుండి ఉంటాడు గట్టిగా. జల కూడా సెల్ఫ్ రియలైజేషన్ అంటావా? అంతే. అప్పటి నుండి తెలుసుకున్నాడు, ఓహో ఇందుకే బ్రేకప్ అవుతుందని ఒక డైలమాలో ఉండిపోయాడు అనమాట. అదే మైండ్ లోని అదే కంటెంట్ కింద తీసుకొని చేస్తున్నాడు. మనం చేస్తున్నాము. అదే అమ్మాయిలు వచ్చి వద్దురా బాబు అనుకున్నప్పుడు ఇంకా ఎందుకు ఈ బాధ నాకు అనుకుని వదిలేయచ్చు కదా. అది అక్క అనుకోరి, చెక్క అనుకోరి, ఏమన్నా అనుకోరి, ఆడే పోతూనే ఉంటా. నీకు ఇంకో జన్మ అంటూ ఉంటుంది. నువ్వు పోతూనే ఉంటావు, మా మీద బాగా సాధిస్తూనే ఉంటావురా నువ్వు. నీకు ఇంకో జన్మ అంటూ ఉంటే అబ్బాయిగా పుడతావు, అమ్మాయిగా పుడతావు. నాకు ఇంకో జన్మ అంటుంటే అమ్మాయిల గురించి చెప్పనీకే అబ్బాయి లెక్క పుడతా. అమ్మాయిల గురించి చెప్పనీకే అబ్బాయి లెక్క పుడతా. డైరెక్ట్ గా చెప్పచ్చు కదరా, మాకు పుట్టుకే పడదానని కదా. అసలు పీరియడ్స్ లో ఇరిటేషన్ ఉంటది, పీరియడ్స్ లో ఉన్న ఇవన్నీ తెలుసు భయ్, మాకు చెప్పకు, మాకెందుకు చెప్తున్నావు? అయినా అమ్మాయిలు రియాక్ట్ కావాలి కానీ నేను పీరియడ్స్ చేసి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? పీరియడ్స్ గురించి నువ్వు మాట్లాడితే నాకు ఇంకా ఇరిటేషన్ వస్తుంది. పీరియడ్స్ పైన ఏం చేద్దామంటావు మరి? ఓవరాల్ గా ఏమైనా రాహుల్ కొట్టేస్తాడేమోరా. అది ఫ్రస్ట్రేషన్ అలాగే ఉంది యాంకర్ అయితే. ఆడితేనే కాదురా బాబు, చాలా మంది అమ్మాయిలతో ఉంటుంది ఫస్ట్ ఆడి మీద. అవునవును. నీ రీల్ మా లవర్ కి పంపించిన బ్రో మంచిగా చెప్తున్నావు అని ఆమె బ్లాక్ చేసింది. ఎక్కడ చేశాడంటే ఆమె కూడా పీరియడ్స్ లో ఉన్నాడు పంపించాడు. ఇంటేట్ అయ్యింది. రియలైజ్ అయ్యి వీడు చెప్పే నిజాలు అని చెప్పి తీసుకొచ్చాడు. లేకపోతే ఒక పని చేయి బ్రో, ఇది నా పర్సనల్ సజెషన్, సైలెంట్ గా స్టే ఫ్రీ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపో. ఎందుకంటే ఎట్లైనా ఫేమ్ వచ్చింది కదా. సరే బ్రాండ్ అంబాసిడర్ అమ్మంటున్నాడు ఎంట్రా. బేసిక్ బ్రాండ్ అంబాసిడర్ ఏం చేస్తాడు? ఖచ్చితంగా వాడి చూపించడం, డ్రింక్లు అనుకో తాగి చూపిస్తాడు, చూపిస్తాడు, బైక్ అయితే టోల్ చూపిస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు?
దీనికి ఒకవేళ నిజంగా మీకు యాడ్ వచ్చి చేస్తా బరాబర్ చేస్తా 12 గంటల వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది స్టే ఫ్రీ సెక్యూర్ ఎక్సెల్ అది చూసావా ఎలా కావాలి మిమ్మల్ని పిలిచి అవమానిస్తున్నారు అది పాపం. ఒక అమ్మాయి ఒక్కసారి అన్నయ్య అనవా ప్లీజ్ అని పెట్టింది. ఎస్ దాని కింద మీరు అన్నయ్య అని ప్రేమగా పెడితే దాని కింద చాలా వల్గర్ గా అది కూడా ట్రోల్ అయింది వీడియో. అదే నేను చూసాను మా భలే ఉంటుంది ఆ కామెంట్. మా ఇది హైలైట్ రా, ఇక్కడ కంపారిజన్ జరుగుద్ది చూడు, ఈడే కంపేర్ చేసుకుంటాడు చూడరా ఎలా కంపేర్ చేసుకుంటాడు. మీ అందరికి తెలుసు పంచతంత్ర, ఇతన్ని చూస్తే సేమ్ మీలానే ఉన్నారు. నేను అడ్డం పొట్టు పెట్టిండా కళ్ళకు కాటుతా కాటుక పెట్టినంత మాత్రం పంచతంత్ర బొమ్మలే జడుందన్న. అరే అది కనీసం అన్న నాకు వాడికి ఏం పోలుకున్నాను డిపెండ్ చేసుకోవట్లేదు. బొట్టు పెట్టుకున్నా బొట్టు పెట్టుకోలేదు. లేదు జడలేదు, లిప్స్ రెడ్ ఉండి బియర్డ్ ఉండి. అరే లిప్స్ బియర్డ్ వన్ కాని ఉంటుంది అన్న. ఏమైనా పెడతావా లిప్స్ కి? పెడతాడు. ఇట్లా ఎడిటింగ్ చేస్తూ నీ హెయిర్ గురించి ఇది విగ్గా లేకపోతే ఏంది అని. విగ్ కాదండి, విగ్ అయితే కాదు. కుల్లం కుల్లా చెప్తున్నా, విగ్ అయితే కాదు. ఒకసారి పీక్ చూపించు. అరే నాదైతే విగ్ కాదురా మాయా, నేనైతే ఇలా చూపిస్తాను. అరే జనరల్ గా ఇప్పుడు నీది విగ్గా అంటే కాదుబే చూసుకో అని ఇలా చూపిస్తాం. అది నాది విగ్ కాదు, నాది విగ్గే కాదు. గుండు కొట్టించాను అంతే. డౌట్ ఉందా? ఇక అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినావా ఏందనేది తెలియదు. విగ్ అయితే కాదు, అది విగ్గే, షూర్ గా అది విగ్గే తెలిసిపోతుంది. కాకపోతే అది సెంటర్ లో పెట్టుకోవాల్సిన విగ్ని తీసుకొచ్చి నుదుటి మీద పెట్టుకున్నాడు. కొన్ని మీమ్స్ లో ఉంటాయి చూసావా, హెల్మెట్ రివర్స్ లో పెట్టేస్తారు, అలాగా రివర్స్ చేస్తాడు. ఈ అమ్మాయి పై మీ ఒపీనియన్? అమ్మాయిల పైన వేసుకుంటా బతుకుతున్నావు వీడియోలో అన్నది, మళ్ళీ నువ్వు ట్రోలింగ్లు చేస్తావు, మళ్ళీ నువ్వు మీద వేసుకుంటా బతుకుతున్నావు. పీరియడ్స్ మాకు వస్తాయి, ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం, మాకు ఈ కష్టాలు తెలిసి ఇవన్నీ ఆల్రెడీ నార్మలైజ్ అయిపోయింది. నువ్వు వినకు, నువ్వు చేయడం మానేయచ్చు కదా ఫస్ట్, మేము ఎండ మానేస్తాం. ఇది అయితే కింద కామెంట్లలో సగం కామెంట్లు ఇవే ఉంటాయి, అక్క 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 అక్క. అదే పీరియడ్స్ మీద వేస్తున్నావు కదా అందుకే అక్క అంటారు. మా చెక్కలు అయితే నేను అక్క అంటాను అనుకున్నాను, నాకు తెలిసి దేవరా అంటావురా దేవరా అంటావురా అని మెసేజ్ చేసి నువ్వు చెక్కావేమో, కానీ నీతో నేను చెక్కా అని. ఫ్రస్ట్రేషన్, కోపం, బాధ అన్ని కలిపి వచ్చేస్తాయి ఆడికి. అమ్మాయిలకి మంత్లీ ఒక్కసారి వస్తాయి, ఇక నీకు నెలవారీ వస్తాయి. అది చూసిరేమో అని వచ్చి నీ వీడియో చూడడమే పెద్ద స్క్రాప్ అనుకుంటే నీది చూడాలి. మళ్ళీ నువ్వేంట్రా అలా మాట్లాడతావు? పరస్ యూనివర్సిటీలో ఒక డైలాగ్ ఉంటుంది చూసావా, నీ అబ్బా నాది ఎవరిదో చూపించా ఇప్పుడు నీకు చూడమంటున్నావు అంటాడే, అలా ఉంది ఏదో అనా నా చూసావా అంటాడు చూసావా, అలా ఉంటది. నా ఎక్స్ కి పెళ్లి అయిపోయి 2 పిల్లలు ఉన్నా సరే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను వాళ్ళ మొదలు ఫీల్ అవుతాడు కదా. ఒక అమ్మాయిని ఒకడు పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళిద్దరుగా ఫిజికల్ గా అయిపోయింది, పిల్లలు అన్నారు, వాడు మోసం చేసి పోయింది, పిల్లలు ఎంత పెద్దగానే ఉండాలి, పెళ్లి చేసుకో అన్నా నేను చేసుకుంటాను, పెళ్లి చేసుకో అన్నా నేను చేసుకుంటాను. ఎందుకంటే అది ఆమె తప్పు కాదన్నా. ఏమన్నా కరువు బ్యాచ్ మరి గుండె బతకాలరా, గుండె బతకాలి. ప్రపోజల్స్ వస్తుంటాయి మీకు నిజంగా చెప్తున్నారు, ఉట్టిగా చెప్తున్నారు కూడా అర్థమవుతుంది. మొన్న ఐ లవ్ యూ అని చెప్పి కింద అక్క అని పెడితే మళ్ళీ రాధా టీఎంటీ వీడియో అంతా అయిపోగానే హెడ్ ఇట్లా ఎందుకంటావు? స్వాగ్ అన్నా, స్వాగ్. నేను స్వాగ్ అనుకుంటాను, ఈ చూడు వస్తున్నాయి ఫీలింగ్స్ అంట. అరే పై మీకు ఎప్పుడన్నా పీరియడ్స్ నొప్పులు అనుభవించారా మీరు? ఎందుకన్నా అవుతున్నాయి కదా, ఒకసారి నిజంగా అలాంటి వీడియోగా చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాడు రైడు? దొరుకుతుంది లేరు ఒకటి, అదే మా అమ్మాయి పంపించమంటారా ఏంటి?
బంగారు తల్లు జాగ్రత్త. పైన భాగం ఆకలి ఇచ్చేది, కింద భాగం జన్మనిచ్చేది. 3 కాన్సెప్ట్లు చూస్తే ఒక్కొక్క కాన్సెప్ట్ లో ఒక్కో క్లారిటీ ఇస్తున్నారు. సో మీకే క్లారిటీ లేదా ఏందని? అమ్మాయిలను నేను తిట్టేది ఉంటాయి, మా చెల్లె కూడా ఉంది, అందుకే నేను కొంతమంది అమ్మాయిలను మెన్షన్ చేస్తా. ఆ పై భాగం కింది భాగం ఉన్నదంటే నాకు ఒక తప్పు చూపి అని నేను చెప్తా. అదే పై భాగం కింది భాగం కాదు కానీ నా మధ్య భాగం నోట్లో పెట్టుకొని ఒక రీల్ చూసావా? అది అల్టిమేట్ కామెంట్ కింద అదరగొట్టాడు ఆవిడ. వీడి వీడియోల కన్నా ఈ వీడియో కింద ఉన్న కామెంట్. అరే ఈ మధ్యలో అతి తక్కువ టైంలో పాపులర్ అయింది ఈడేరా తెలుసా? మోనాలిసా. మనోడే ఆ మోనాలిసా. వద్దురా ప్లీజ్ రా. అమ్మా హీరోయిన్ హోటల్ అమ్ముకుందని తీసుకొచ్చి హీరోయిన్ చేశారు అన్నట్టు. ఏంద్రా అదే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అన్ని అన్నీ వాట్ నాట్. అప్పుడే అడ్వాన్స్ చేస్తా చెప్తున్నాను కదా, మన వాళ్ళకి కావాల్సింది డెవలప్మెంట్ కాదు ఎంటర్టైన్మెంట్. మీరే అంటున్నారు కదా డ్రెస్ సెన్స్ ఎట్లున్నా గానీ గలీజ్ కొడుకులు గలీజ్ పనులే చేస్తారు. మళ్ళీ అదే డ్రెస్ సెన్స్ గురించి ఎందుకు జడ్జ్ చేస్తున్నారు అమ్మాయిలకు అని? వెస్టర్న్ డ్రెస్ వేసుకునే వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కాదని లేదు, మంచి వేసుకునే వాళ్ళు ఎవరు పద్ధతిగా ఉంటారని లేదు. మీరు కూడా చూపిస్తున్నారు కదా. మొగడు పెద్ద చూపించచ్చు. అమ్మ బంగారు తల్లి వద్దమ్మా నువ్వు అలా చూపించకూడదు. పాపం ఆడి దౌర్భాగ్యం ఏంటంటే నేను మగాడిని అని చెప్పుకోవాల్సి వస్తుందిరా ఆడికి. ఇన్స్టాగ్రామ్ లో పీరియడ్ స్టార్ అని చెప్పి చాలా దారుణమైనటువంటి ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సో అతని పేరే క్రాంతి కుమార్. ఈ రోజు మీ అందరి క్రాంతి కుమారా? నాకు ఓన్లీ పీరియడ్ స్టార్ అంటే తెలుసు. అమ్మా బంగారు తల్లి. థియేటర్లో డ్రాగన్ సినిమా చూస్తుంటే థియేటర్లో కూడా అరిసేస్తున్నారు రా. బాగుంది సినిమా చూడండి. మీలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న ఖచ్చితంగా నేను అడుగుతాను, తన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఫైనల్ గా ఇంటర్వ్యూ మా ప్రశ్నలు కాదులే అన్ని, నీ ప్రశ్నలే అన్ని, నీ పర్సనల్ ఒపీనియన్. కామెంట్ ఎవరు చేసి నాకు గుర్తులేదు. ఏమని అంటే నేను చేయకముందు ఈ వీడియో ద్వారా ఈ మెసేజ్ ద్వారా నేను స్టార్ట్ చేసిన. నా అమ్మాయిలకి పీరియడ్స్ అనేది చాలా ఉంటది అన్న. అబ్బా ఈ నోట్లోంచి ఆ పీరియడ్స్ తప్ప ఏమీ లేదురా. అన్నిసార్లు వింటుంటే మనకే ఏందిరా అమ్మాయిలకి ఇంకా చదవగా ఉంటది, అందుకే నక్కని చేస్తారు. వాయిస్ కూడా కొంచెం చూసావా? అమ్మాయిల గురించి చెప్తున్నావు కదా, నేను నీకు మెసేజ్ చేయడానికి కారణం ఏంటంటే నువ్వు అమ్మాయిల గురించి వీడియోలు చేస్తున్నావు. ఈ పీరియడ్స్ గురించి కూడా నీకు తెలిసిందేమన్నా కొంచెం అవగాహన ఇయ్యన్న అబ్బాయిలకు చెప్పేటట్టు. ఓకే ఇప్పుడు ఇంతకీ ఇటు చెప్తుందంట ఈ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ విడిపోతే వీడికి మెసేజ్ చేసి చేయమన్నది వీడియోలు, అందుకనే చేసేస్తున్నాడు అంటే ఇటు అనవసరంగా. అమ్మ బంగారు తల్లి ఎందుకమ్మా వీడికి మెసేజ్ చేస్తాము నీ వల్ల. అదే ఎదసొల్లు కాకపోతే మరి నీ ఎంత సొల్లురా పీరియడ్స్ వల్ల ఇద్దరు విడిపోయారంట. వా క్రేజీ పెడతారా అమ్మాయిలు కామెంట్లు అయితే అక్కడ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం. అమ్మాయి అరే అది అమ్మాయిలు పర్సనల్ థింగ్ రా, అది ఏదైనా కానీ అది ఎంత జనరేషన్ ముందుకెళ్ళినా అదొక పర్సనల్ థింగ్, అదొక పర్సనల్ థింగ్ అంతే. మాట్లాడలేవు మరి ఇంత వాళ్ళైనా మాట్లాడతారు, ఆ టైంలో అలా ఉన్నాం అంతవరకే మాట్లాడతారు కానీ మరీ ఇలాగా అమ్మ బంగారు తల్లి పీరియడ్సా దానివల్ల మేము బ్రేకప్ అయిపోయాం, దానివల్ల ఇది చేసాం అది చేసాం. అది ఎదురా ఇది పీరియడ్ గోలా కానీ చూద్దాం ఆగరా. ఇవాళ రేపు పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో ఒక అమ్మాయి కనిపించగానే అరే ఏమనున్నదా అది ఫిగర్ అని చెప్పి మాట్లాడుతారు. అది వాళ్ళ తప్పు కాదమ్మా, ఇంత ఫాస్ట్ గా ఉంది. అయినా ఇన్స్టాగ్రామ్ ఉన్నది మీరు మీ బాడీ చూపించుకుంటా ఎక్స్పోజింగ్ చేసుకుంటా వీడియోలు చేయడానికి కాదమ్మా, మీలో ఉన్న టాలెంట్ ఏంటిదో చూపించుకోవడానికి ఇన్స్టాగ్రామ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు నీ టాలెంట్ చూపించకుండా? చిన్నపిల్లలు చూస్తారని నువ్వే చెప్తున్నావు, నువ్వేంటే చెత్త పని చేయొచ్చు చిన్నపిల్లలు చూడడానికి. అరే కామెంట్ చూసావా? బ్యాడ్ కామెంట్స్ ఏం పట్టించుకోక అక్క. అదే పెద్ద కామెంట్ పెట్టాడు బ్యాడ్గా. అందుకన్నా బ్యాడ్ కామెంట్ ఉంటుంది అప్పుడు నాడికి. అరే ఇదేరా నేను చెప్పింది అని ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి కింది భాగం మనకి జన్మనిచ్చేదని గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి పై భాగం మనకి ఆకలి తీర్చేదని గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు అంటే.
కానీ నీకు పైన కిందన లేదు కదా అక్క అంటాడు ఎవడు. అక్కని చేస్తారు రెండు మెల్లగా. అరే బాయ్స్ కదా, వానికి బయట ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటి స్ట్రెస్ వల్ల మీ మీద అరుస్తాడు, కానీ అది నీ మీద ప్రేమ లేక కాదమ్మా. అలాంటప్పుడే నువ్వు అని లాస్ట్ లో అమ్మ అన్నట్టు చూసావా? దగ్గర తీసుకొని ఒక చిన్న హగ్ ఇచ్చి అరే ఏమైందిరా అని అడిగితే ఎవడు మీ మాట్లాడాడు చెప్పండి. అదే అక్క అలాగే అందరికి ఇస్తుంది హగ్. ఎవడో పొడి పెడతారా? అమ్మయ్యా బతికిపోయాం రా బాబు, ఎక్కడ మాకు కూడా పీరియడ్స్ అని చెప్తావేమో అనుకున్నా. లాస్ట్ లో స్ట్రెస్ వల్లనా? నేను నీకు మాటిస్తున్నా, నన్ను నలుగురు భుజాల మీద మోసేంత వరకు నేను నీ ప్రేమను మోస్తూనే ఉంటా. ఎందుకు ఇది మధ్యలో? ఎందుకు మంచిదా? నేను నలుగురు అన్నా అడ్రస్ చెప్తే వచ్చి తీసుకుపోతాం మరి. పని చేయండి అన్న కొద్దిగా. అయ్యయ్యో, అరే ఇటు చాలా వరకు తీస్తున్నట్టున్నాడు రా. ఎవడో ఆల్రెడీ విగ్గు మోస్తున్నావు తల మీద. చాలా మంది అమ్మాయిలు ఈ 5 విషయాలలో ఖచ్చితంగా ఏడుస్తారు. 1, తన తండ్రి కోపడినప్పుడు. 2, తన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటున్నప్పుడు. 3, తన బాధని ఎవరూ అర్థం చేసుకోలేనప్పుడు. అమ్మయ్యా బతికించాడు రా బాబు. నేను ఇంకా 3వది ఇంకా పీరియడ్స్ వచ్చినప్పుడు అంటాడేమో అనుకున్నాను. నువ్వు వాడి డ్రెస్ గమనించావా? ఏ ఎక్కువ లేడీ చేసుకునే టైప్ డ్రెస్. ఓ అక్క సరే బట్టలు మంచిగా అని చెప్తా అనుకున్నారా? అస్సలు చెప్పా, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోరు. ఎందుకంటే చెప్పవు చెప్తే దెంగుతున్నారు తెలుసు. ఇది చాలా వరకు క్లియర్ చేశాడు రా వీడియోస్ అన్ని. పీరియడ్స్ మీద వీడియోస్ అన్ని తీస్తాడు. ఏ కొన్ని మామూలు ఇలాంటి సొలి సామెతలు చెప్పి ఉంచుకున్నాడు, మిగతా తీస్తాడు. గైస్ ఈ రీల్స్ ఇలా ఉంటాయి గైస్. 544K వ్యూస్ చూసారా వీడియో? స్క్రాప్ చూస్తారు మా స్క్రాప్ చూడడానికే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ రోజుకి ఇంతే గైస్. వీడియోలో ఏం లేదు అనుకోకండి, ఎందుకంటే ఆడి దగ్గర కూడా ఏం లేదు కంటెంట్. ఆ వీడియోలో కూడా కంటెంట్ ఏం లేదు. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ మీకు ఎలాగ నచ్చితే మీరు ఎలాగే షేర్ చేస్తారు. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్.